సభ లోపల మేము ఈ కార్ రేసింగ్ మీద మీరు సభలో చర్చకు పెట్టండి, మీ యొక్క వర్షన్ ఏదైనా ఉన్నట్లయితే మీరు చెప్పండి. మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి మీద మీరు ఏదైతే ఇవాళ కంప్లైంట్ ఇచ్చిండ్రో లేకపోతే కేసు పెట్టినరో దాని గురించి మా వాదన మేము చెప్తామని చెప్పేసి అవకాశం ఇవ్వండి, చర్చ పెట్టని చెప్పేసి అడిగినాం. వాళ్ళు ఏమన్నారు, గవర్నర్ చేత ఆమోదం చెందింది కాబట్టి మేము చర్చకు అవసరం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ ఆమోదం ఉన్నా లేకున్నా ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే కాళేశ్వరం మీద చర్చకు పెట్టారు, పవర్ దాని మీద చర్చకు కమిషన్ వేసినా కూడా చర్చకు పెట్టారు. అంటే ఇక్కడ చర్చ పెట్టడానికి ఏ అంశాన్నైనా చర్చకు పెట్టొచ్చు. ఇవాళ మీరు అభూత కల్పనలతో అవాస్తవాలతో ఆధారం లేకుండా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఏసీబీ పనిచేస్తున్నది, డీజీపీ పనిచేస్తున్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని బెదిరించే విధంగా ఇక్కడ అనే ఒక అంచెలతో అసెంబ్లీ లోపల బూతులు తిట్టిస్తా ఉన్నాడు, చెప్పులు చూపిస్తా ఉన్నారు, వాటర్ బాటిల్స్ వేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా శాసనసభని బుల్డోజ్ చేసి ఇతర సభ్యులను బెదిరించిన సంఘటనలు ఎక్కడా లేవు.